నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మహేశ్వరి. ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో ప్రముఖ న్యూమరాలజిస్ట్, మనీ పవర్ ట్రైనర్ విశ్వక్సేన్ గారు మనతోనే ఉన్నారు. సార్తో మాట్లాడి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం అండి. నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. సార్, ఫ్యాన్సీ మొబైల్ నెంబర్ అందరూ వాడుతున్నారు. అది ప్రమాదకరం అని కూడా చెప్తున్నారు. అది ఎంతవరకు నిజమంటారు? ఫ్యాన్సీ మొబైల్ నెంబర్ వాడడం వల్ల నిజంగానే ప్రమాదకరం ఉంటుందంటారా? చెప్పండి సార్ కొంచెం. అయితే ఎక్కువగా చూడండి, ఫ్యాన్సీ మొబైల్ నంబర్స్ అనేది ఎక్కువగా ఎవరు ఇష్టపడతారంటే విఐపీలు కానివ్వండి, సెలబ్రిటీలు కానివ్వండి వాడతారండి. కారణం ఏమిటంటే నంబర్ చూడడానికి ఒక రిథమాటిక్గా ఉంటుంది, అందువల్ల అది ఫ్యాన్సీగా కూడా కనిపిస్తుంది. అందుకోసం వాళ్ళు వాడతారండి ఫ్యాన్సీ. కానీ న్యూమరాలజీ పరిభాషలో చెప్పాలంటే, న్యూమరాలజీ మొబైల్ న్యూమరాలజీ టెర్మినాలజీలో చెప్పాలంటే ఆల్ ఫ్యాన్సీ నంబర్స్ ఆర్ నెగిటివ్ నంబర్స్ అండి. ఎందుకు ఫ్యాన్సీ నంబర్ అంటే ఏంటి అంటే, ఒక నంబర్ కనుక 3 సార్లు 4 సార్లు కనుక రిపీట్ అయితే దాన్ని ఫ్యాన్సీ నంబర్గా అంటారు. అంటే 5555 కానివ్వండి, 4444 కానివ్వండి, ఇలా ఏ నంబర్ అయినా 0 నుంచి 9 వరకు మల్టిపుల్గా రిపీటెడ్ అయితే వాటిని ఫ్యాన్సీ నంబర్స్ అంటారు. ఈ ఫ్యాన్సీ నంబర్స్ మొబైల్ నంబర్లలో గనక వాడితే చాలా చాలా ప్రమాదకరము. వాడకూడదండి. ఎందుకు వాడకూడదు? చాలా మందికి సందేహం ఉంటుంది. చాలా మాకు ఇష్టం అండి, మేము 999, 666 ఇలాంటి నంబర్స్ వాడతాము. కానీ ఒక నంబర్ గనక ఒకసారి వస్తే పర్వాలేదు, రెండోసారి వస్తే ఎక్సలెంట్గా పనికి వస్తుంది. అదే నంబర్ కనుక మల్టిపుల్ టైమ్స్ వచ్చిందనుకోండి, అంటే 3 సార్లు కానీ 4 సార్లు వచ్చినప్పుడు ఆ నంబర్ అనేది దాని నెగిటివ్ ఫలితాలను మీ జీవితంలోకి అట్రాక్ట్ చేస్తుంది. అప్పుడు అది నెగిటివ్ ప్యాటర్న్లోకి వెళ్ళిపోతుంది. అంటే 6666 కానివ్వండి, 5555 కానివ్వండి, అదేవిధంగా 1111, 2222, 3333, 7777, 8888 ఇటువంటి ప్యాటర్న్స్ ఆర్ నెగిటివ్ ప్యాటర్న్స్ అండి. ఈ ప్యాటర్న్స్ ఉండకూడదండి మొబైల్ నంబర్లలో. ఎందుకంటే మొబైల్ నంబర్లలో నేను చెప్పాను చూడండి, ఏ నంబర్ అయినా సరే 2 సార్లు వస్తేనే చాలా ఎక్సలెంట్ ఉంటుంది. 3 సార్లు కనుక రిపీట్ అయింది అనుకోండి, ఆ నంబర్ పవర్ డౌన్ అవుతుంది. ఏదైనా మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకుంటే జనరల్గానే అతి సర్వత్ర వర్జయే. ఏది మోతాదు మించి ఉండకూడదు. ఎంత ఉండాలో అంతే ఉంటే చాలా బాగా కలిసి వస్తుంది. కాబట్టి ఫ్యాన్సీ నంబర్లు మనం వాడకపోవడమే చాలా చాలా మంచిది. మీ డేట్ ఆఫ్ బర్త్కి, మీ ప్రొఫెషన్కి తగ్గట్టు గనక మీరు నంబర్లని సెలెక్ట్ చేసుకోగలిగితే న్యూమరాలజీ ద్వారా మీకు చాలా బాగా కలిసి వస్తుందండి. మరి ఎందుకు ప్రమాదకరం అంటున్నారు ఫ్యాన్సీ నంబర్స్ అంటే చూద్దాం. ఉదాహరణకి 4444 అనేది మీ మొబైల్ నంబర్లో కనుక ఉంటే కోర్టు కేసులు, ఫైనాన్షియల్ ఇష్యూస్, భార్యాభర్తల మధ్య గొడవలు, ఇవన్నీ కూడా మీరు ఎదుర్కోవలసి ఉంటుంది. ఒక వ్యక్తి గనక హెల్త్ ఇష్యూస్ ఉన్నాయంటే కంపల్సరిగా తన మొబైల్ నంబర్లలో 4444 ఉంటుంది. ఈ ఇష్యూస్ ఉండడం ద్వారా ఇటువంటి వ్యక్తులకు కోర్టు కేసులు కూడా ఉంటాయండి. కాబట్టి ఒక మొబైల్ నంబర్ని చూసే చెప్పొచ్చు వీళ్ళు ఎటువంటి సమస్యల్లో ఎదుర్కొన్నారు, వీళ్ళ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది, వీళ్ళ మానసిక పరిస్థితి ఎలా ఉంది అనేది కూడా మీరు వాడుతున్న మీ నంబర్ మీ బ్రెయిన్ ఎఫెక్ట్ చూపిస్తుంది. కొన్ని కాల్స్ వచ్చినప్పుడు మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం, మరికొన్ని కాల్స్ వచ్చినప్పుడు మనం నెగిటివ్గా ఫీల్ అవుతాం. కారణం ఏంటి? ఎవరైతే మీకు కాల్ చేస్తున్నారో ఆ వ్యక్తి నెగిటివ్ నంబర్ ప్యాటర్న్ కూడా మీ మీద పనిచేస్తుంది. కాబట్టి మొబైల్ నంబర్లలో ఫ్యాన్సీ నంబర్లు వాడకపోవడం చాలా చాలా మంచిది. నెగిటివ్ పనిచేసే దానికంటే కూడా వ్యతిరేకంగా పనిచేస్తుంది. ఒకవేళ 1111 ఉంటే ఎలా ఉంటుంది మీ మొబైల్ నంబర్లలో అంటే, 1 నంబర్ కనుక మల్టిపుల్గా రిపీట్ అయితే మీరు ఎవరికైనా డబ్బులు ఇచ్చినా కూడా మీకు తిరిగి రావండి. మీ మొబైల్ నంబర్లలో 1111 కనుక పెట్టుకొని ఉంటే మీరు ఎవరికైనా అమౌంట్ ఇచ్చినా కూడా అతి తక్కువ కాలంలో కానీ అతి ఈజీగా రాదు, చాలా స్ట్రగుల్తో మీకు వస్తుంది, చాలా ఇబ్బందికరంగా ఫీల్ అవుతారు. అదేవిధంగా మల్టిపుల్ 1 కనుక మీ మొబైల్ నంబర్లలో కనుక ఉంటే ఈగోయిజం పెరుగుతుంది, అంటే అహంకారం పెరుగుతుంది, నేను ఫలానా అనే స్వభావం పెరుగుతుందండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి మల్టిపుల్గా 1 పెట్టుకోకూడదు. ఒకసారి 2 సార్లు పెట్టుకోవచ్చు, 3 సార్లు 4 సార్లు కనుక పెట్టుకోగలిగితే చాలా ప్రమాదంగా మారే అవకాశం ఉంది.
అదేవిధంగా 2222 అండి. 2 నంబర్ అనేది ఎక్కువగా మీరు చూడండి, అది ఎక్కువగా మన మొబైల్ నంబర్లలో ఉంటే ఇటువంటి వ్యక్తులు చాలా డిప్రెషన్లో ఉంటారు. డిప్రెషన్గా ఉండడం, మళ్ళీ ఇటువంటి వ్యక్తులు ఎక్కువగా సూసైడ్ చేసుకునే ఆలోచనలు రావడము, ఎవరితో కలవకపోవడము, ఒంటరితనంగా ఉండడం, ఇటువంటివన్నీ ఉంటాయి. కాబట్టి 2222 అనేది మొబైల్ నంబర్లో పెట్టుకోవడం చాలా మంచిది. అదేవిధంగా 3333 ఎప్పుడైనా సరే ఎక్కువగా మీరు 333 నంబర్లు పెట్టుకున్నారనుకోండి మీ మొబైల్ నంబర్లలో, అది మీకంటే మీ చుట్టుపక్కల ఉండే వాళ్ళకి బాగా పనిచేస్తుంది. అంటే మీరు సర్వీస్ ఓరియంటెడ్లో ఉంటారు. కుటుంబాన్ని, వృత్తిని, ఉద్యోగాన్ని, మీ ఎదుగుదలను మర్చిపోయి సమాజం కోసం పనిచేస్తూ ఉంటారు. ఎప్పుడు సర్వీస్ సర్వీస్ అంటారు, కానీ మీ పర్సనల్ లైఫ్ జీరో అవుతుంది 3333 ఉంటే. అదేవిధంగా 44 ఇంతకుముందు చెప్పాం, కోర్టు కేసులు, జైలుకి వెళ్ళడము, అదేవిధంగా గొడవలు, స్ట్రగల్స్, వైవాహిక జీవితంలో ఇబ్బందులు అన్నీ 4 నంబర్ ద్వారా వస్తాయి. హెల్త్ ఎప్పుడైనా స్ట్రగుల్గా ఉంది, ఇబ్బందిగా ఉందంటే 4 నంబర్ని ఒకసారి చూసుకోండి ఎన్నిసార్లు ఉంది. 4444 ఉందా, చాలా చాలా డేంజర్ అండి. అదేవిధంగా 5555 5 నంబర్ ఈజ్ వెరీ గుడ్, బట్ 5555 ఈజ్ డేంజర్. 5555 ఎలా ఉంటుంది అంటే, మీరు ఏదైనా ఒక తప్పు చేయకున్నా కూడా వృత్తిలో, ఉద్యోగంలో, వ్యాపారంలో ఏదో ఒక దగ్గర అపనింద మీరు భరించాల్సి ఉంటుంది. చెయ్యని తప్పుకు మీరు శిక్ష పడాల్సి ఉంటుంది 5555 వాడితే. కాబట్టి అది వాడకపోవడం చాలా మంచిది. అదేవిధంగా 6 నంబర్ అండి. 6 నంబర్ అంటే మనకు శుక్రుడు అంటేనే లగ్జరీ. కానీ ఈ లగ్జరీస్ని వాడేదానికంటే అతిగా వాడకూడదు. ఏదైనా మోతాదులో ఉంటేనే మంచిది. మోతాదు దాటితే అది విపరీత కారణాలకు దారి తీస్తుంది. కాబట్టి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీరు వాడుతున్న మీ మొబైల్ నంబర్లలో మల్టిపుల్ 6 గనక ఉంటే 100% అనవసరమైన దానికి డబ్బులు ఎక్కువగా ఖర్చు అవుతూ ఉంటాయి. డబ్బులు విపరీతంగా ఖర్చు చేస్తారు, అవసరమే ఉండదు, అయినా ఖర్చు చేస్తారు, దుబారా ఖర్చు ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా 7777 అనేది కేతు అంటే వైరాగ్యం. కాబట్టి దేని మీద ఇంట్రెస్ట్ ఉండదు, అంతా వదిలేసుకొని వెళ్ళిపోవాలనే మనస్తత్వం ఉంటుంది. హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎట్టి పరిస్థితుల్లో వాడకండి 7777. అదేవిధంగా 8888 8 నంబర్ ఈజ్ సాటర్న్ అంటే స్లో ప్లానెట్. ఎప్పుడైతే మల్టిపుల్ 8 మీ మొబైల్ నంబర్లో ఉంటే మీ జీవితంలో హార్డ్ వర్క్ ఎక్కువగా ఉంటుంది, స్ట్రగుల్స్ ఎక్కువగా ఉంటాయి, డిస్టర్బెన్సెస్ ఎక్కువగా ఉంటుంది, స్లో సెటిల్మెంట్ ఉంటుందండి. ఈ రోజు రావాల్సిన సక్సెస్ అనేది ఎప్పుడో 20-30 ఏళ్లకు వస్తుంది. కాబట్టి మల్టిపుల్ 8 ఉన్న నంబర్స్ వాడకండి, చాలా స్లో సెటిల్మెంట్ ఉంటుంది. అదేవిధంగా 9 నంబర్ అండి. ఎప్పుడైతే మల్టిపుల్గా మీ మొబైల్లో 9 పెట్టుకుంటారో గొడవలకు దారి తీయడం, అగ్రెసివ్గా మారడం, కోపం ఎక్కువగా రావడము, ఉన్నదాన్ని లేని దాన్ని అన్నీ కల్పించుకొని గొడవలకి వెళ్ళడం, ప్రమాదాలు ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి మల్టిపుల్ 9 కూడా మంచిది కాదు. కాబట్టి ఫ్యాన్సీ నంబర్లు వాడేదానికంటే మీ డేట్ ఆఫ్ బర్త్కి అనుగుణంగా న్యూమరాలజీతో చూపించుకొని నేమ్ కరెక్షన్తో పాటు ఈ మొబైల్ నంబర్లు కూడా మీరు సరి చేసుకోగలిగితే 100% అన్స్టాపబుల్ లక్ని మీ లైఫ్లోకి మీరు అట్రాక్ట్ చేయవచ్చు. ఇది ఫ్యాన్సీ నంబర్ గురించిన సమాచారం. ఇంకో కొత్త మ్యాటర్తో మీ ముందుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మరొక టాపిక్తో మీ ముందుకు వస్తాను. నమస్కారం, నేను మీ మహేశ్వరి.